హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనకి ఈలర్ కంపెనీ నుంచి 2 ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి లోడింగ్ వెహికల్స్ అయితే లాంచ్ అయ్యాయి. మార్కెట్లో ఇది ఒక సంచలనం అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే బడ్జెట్ సెగ్మెంట్లో, సో బడ్జెట్ అంటే మరి బడ్జెట్ తక్కువ అయితే ఏం కాదు, కాకపోతే దీనికి ఇస్తున్న ఫీచర్స్ పరంగా ఇది ఒక బెస్ట్ ఎలక్ట్రికల్ లోడర్ వెహికల్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎల్ఆర్ అలాగే T1250 అని 2 మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. స్ట్రోమ్ వెహికల్ పేరుతో అయితే దీని అయితే తీసుకురావడం జరిగింది. సో వెహికల్స్ అయితే మాత్రం అడ్వాన్స్డ్ అడాస్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. నేను చెప్తున్నది మీరు వింటున్నది 2 నిజమే. ఇది కార్ అయితే కాదు, ఒక లోడర్ వెహికల్ అయినప్పటికీ అడాస్ ఫీచర్స్ అయితే మనకి దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికి అడాస్ ఫీచర్స్ అవసరమా అంటే చాలా కారణాలు అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్లు అయితే చెప్పడం జరిగింది. సో దీంట్లో అడాస్ ఫీచర్స్తో పాటు నైట్ విజన్ కెమెరాస్ కూడా వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా మనం అయితే తెలుసుకున్నాం. అలాగే లోడింగ్ కెపాసిటీ ఎంత, అంటే ఇంకా మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవ్రీథింగ్ కూడా మనం వీడియో అయితే మాట్లాడుకుందాం. పదండి గైస్. ఈలర్కి సంబంధించినటువంటి స్ట్రామ్ ఈవీ అయితే మనతో ఉంది ఇప్పుడు. సో బ్యాక్ సైడ్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి దీని యొక్క ఎల్ఈడి ఏదైతే డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయో, సో ఈ లైటింగ్ సెటప్ అయితే చూడండి, ఏవైతే మీకు ఇండికేటర్ లైట్స్ కనిపిస్తున్నాయో, సో ఈ లైట్స్ అయితే మాత్రం మనకు ఒక యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మార్కెట్లో ఎవరు కూడా ఇలాంటి డిజైన్ అయితే తీసుకురాలేదు. అండ్ కంప్లీట్ మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ఇది రావడం జరుగుతుంటుంది. అండ్ ఏదైతే వెహికల్ యొక్క లోడింగ్ కెపాసిటీ ఉందో, పే లోడింగ్ కెపాసిటీ మనకి 1250 కిలోమీటర్ల పే లోడింగ్ కెపాసిటీ అయితే చెప్తున్నారు. అండ్ దీని యొక్క రేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 240 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇది మనకి రియల్ రేంజ్కి వచ్చేటప్పటికి 240-260 కిలోమీటర్స్ రేంజ్ అయితే చెప్తున్నారు. రియల్ రేంజ్లోకి వచ్చేటప్పటికి మనకి 140 కిలోమీటర్స్ అయితే రియల్ రేంజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీని యొక్క ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ టైం కూడా దీంట్లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ మీరు కనుక దీన్ని ఛార్జ్ చేసుకోవాలంటే మీకు 4 అవర్స్ అయితే ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది. అండ్ దీని యొక్క బాడీ గురించి మాట్లాడుతుంటే మెయిన్ వీళ్ళు దీని యొక్క చాసిస్ గురించి అయితే చెప్తున్నారు. సో ఏదైతే మనకి అండర్లో కింద చాసిస్ ఉంటుందో, సో ఈ చాసిస్ పెద్ద ఏవైతే ప్రీమియం కార్స్లో వాడతారో, సో ఆ చాసిస్ని అయితే మేము బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ బ్యాక్ 2 యాక్సిల్ మీకు సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో మూవ్ అవ్వడం వల్ల వెహికల్ అనేది కదలకుండా స్టెబిలిటీ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అండ్ మీరు ఎంత లోడింగ్ కెపాసిటీ వేసినా సరే సస్పెన్షన్ కూడా మీకు అదే విధంగా వర్క్ అవుతుంది. 2 కూడా మీకు యాక్సిల్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయని కంపెనీ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. గైస్ దీంట్లో ఛార్జెస్ వచ్చేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి 3.3 కిలోవాట్ ఛార్జర్, ఇంకోటి వచ్చేసి మనకి 6.6 కిలోవాట్ ఛార్జర్ అనమాట. సో 2 రకాల ఛార్జెస్ అయితే మనకి దీంట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మెయిన్లీ మనం చెప్పుకోవాల్సింది అడాస్ ఫీచర్స్ గురించి అయితే చెప్పుకోవాలి. సో అడాస్ ఫీచర్స్ ఇలాంటి ఒక వెహికల్లో రావడం అనేది అసలు మామూలు విషయం అయితే కాదు. ఆల్మోస్ట్ 10.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదే కాక పర్ డే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో సో వాళ్ళకి పర్ డే 1 GB వరకు డేటా ఫ్రీగా ఇస్తామని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ ఫీచర్స్ మనకి ఏదైతే TPMS ఉందో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే మనకు ఉంది. అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ బ్యాక్ డాష్ క్యామ్స్ అయితే ఉంటాయి, నైట్ విజన్ కెమెరా ఉంటుంది, అలాగే లైవ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇలాంటి వెహికల్స్ వాడే వాళ్ళందరూ కూడా ఎవరైతే మనకి లోడింగ్ కెపాసిటీ వెహికల్స్ వాడతారో వాళ్ళందరూ కూడా డెలివరీస్కి సంబంధించి ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి కమర్షియల్గా. సో అలాంటప్పుడు ఎవరైనా కస్టమర్ ఎవరైతే ఉన్నారో సో ఆ కస్టమర్ వాళ్ళ లొకేషన్ షేర్ చేసినప్పుడు మనకి లొకేషన్ అనేది వెతుక్కోవడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. ప్రతిసారి మనము మొబైల్ చూస్తూనో అండ్ డ్రైవింగ్ చేస్తూ ఉండాలంటే అది మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా 1 టచ్ షేర్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఇది ఏంటంటే మనకి ఇఫ్ మీరు కనుక వాట్సాప్లో మీ లొకేషన్ కనుక షేర్ చేస్తే జస్ట్ 1 టచ్లో మీకు అక్కడ డిస్ప్లేలో అయితే వచ్చేస్తుంది అనమాట. సో దాని ద్వారా మీరు చాలా ఈజీగా లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ నైట్ విజన్ కెమెరా, సో నైట్ విజన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ప్రీవియస్ జనరేషన్స్లో ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటితో కంపేర్ చేస్తే అన్ని విషయాల్లోనూ ఇది టాప్గానైతే ఉంది. అండ్ ఇకపోతే హిల్ హోల్డ్ అసిస్టు ఇలాంటివి అయితే దీనికి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఇఫ్ మీరు కనుక లోడింగ్ కెపాసిటీ వేస్తున్నారు అంటే మీకు టాప్ మోడ్లో ఈ లోడింగ్ కెపాసిటీ టార్క్ అనేది ఎక్కువగా యూజబుల్ అవుతుందన్నమాట. సో దాని ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీని కూడా మీరు చాలా ఈజీగా అయితే లాగేయగలరు. మెయిన్లీ మనకి ఏవైతే లోడింగ్ వెహికల్స్ ఉన్నాయో సో వీటన్నిటికీ కావాల్సింది మనకి పవర్ కంటే కూడా టార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ వీళ్ళు ఆ టార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అలాగే దీని యొక్క స్టెబిలిటీ, సో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాక్సిల్స్ మీద అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసామనేది వీళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 175 mm వరకు మనకి ఇక్కడ
గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఎలాంటి రోడ్లు అయినా సరే చాలా ఈజీగా అయితే దీన్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ మీరు ఇక్కడ మెటల్ ఏదైతే చూస్తున్నారో సో చాలా స్ట్రాంగ్ మెటల్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరు కనుక దీన్ని ఫాస్ట్ ఛార్జింగ్ చేసినట్లయితే, డీసీ ఛార్జింగ్ కనుక చేసినట్లయితే మీకు 30 మినిట్స్లో 100 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తున్నట్లయితే కంపెనీ చెప్తూ ఉంది. సో ఈజీగా మీరు 30 మినిట్స్లో ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనే కంపెనీ చెప్తుంది. ఇఫ్ ఒకవేళ మనం దాన్ని 60 కిలోమీటర్స్ వేసుకున్నా సో 30 కిలోమీటర్స్ అనేది మనకి ఎనాఫ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మనకి IP67 రేటెడ్తో రావడం జరుగుతుంది. సో IP67తో వస్తుంది కాబట్టి మనకి వాటర్ ప్రూఫ్ అలాగే డస్ట్ ప్రూఫ్ అయితే ఇది మనకి రావడం జరుగుతుంది. ఇది ఒక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్గా మనకి ఏవైతే బ్యాటరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇది పాస్ అయిందని అయితే కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం సో ఇక్కడ మీరు చూడొచ్చు లార్జ్ బూట్ స్పేస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లోడింగ్ కెపాసిటీ మీరు చాలా ఎక్కువగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కమర్షియల్గా చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు మెయిన్లీ గుర్తుంచుకోవాల్సింది ప్రైస్. సో ప్రైస్ బ్రాకెట్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఒకటి 9 లక్షల రూపాయల దగ్గర వస్తుంది. అంటే మీకు 8,09,999 రూపాయల దగ్గర అయితే వస్తుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనకి 13,99,999 రూపాయల దగ్గర అయితే అవుతుంది. అంటే 14 లక్షలకు ఒకటి అలాగే 9 లక్షల రూపాయల దగ్గర ఒకటి అయితే ఉన్నాయి. సో ఈ రెండు వేరియంట్స్ అయితే ప్రజెంట్ అయితే మనకి ఢిల్లీ లాంచ్ ఈవెంట్లు అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్లీ మనం ఇక్కడ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఒకటి మనకి ఏదైతే 14 lakhs దగ్గర ఉందో అలాగే ఇంకోటి మనకి 9 lakhs దగ్గర ఉందో సో ఈ ప్రైజెస్ గురించి CEO ఒక మాట అయితే అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ కస్టమర్స్ ఉన్నారో దీన్ని బుక్ చేసుకొని డెలివరీ తీసుకున్న కస్టమర్స్ వాళ్ళకి మాత్రమే మేము ఆ ప్రైజ్ అయితే ఇవ్వగలం. సో తర్వాత ప్రైజ్ అయితే 100% పెరిగే ఛాన్స్ అయితే ఉంది అని అయితే CEO అయితే చెప్పడం జరిగింది. సో ఇఫ్ మీకు ఈ వెహికల్ మీద ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీ నియర్ బై ఈలర్ షోరూమ్ ఏదైతే ఉందో సో ఈలర్ షోరూమ్కి వెళ్ళేసి ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. వెహికల్ అయితే ఒకసారి చూడండి. వెహికల్ అయితే మాత్రం చాలా ఆసమ్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్కి సంబంధించి ఇలాంటి ఫీచర్స్ మీకు ప్రజెంట్ అయితే ఇంతవరకు ఏ వెహికల్లో అయితే ఇది రాలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలం. ఇది ఒక బాహుబలి వెహికల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము డైరెక్ట్ క్యాబిన్లోకి అయితే వచ్చేసాము. సో క్యాబిన్ అయితే మీకు చూడడానికి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ డిస్ప్లే అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి 2 రకాల డిస్ప్లేస్ అయితే ఉంటాయి. 7 inches అండ్ 10 inchesకి సంబంధించినటువంటి డిస్ప్లే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది మనకి వాట్సాప్ అలాగే మ్యాప్ ఇంటిగ్రేషన్తో అయితే మనకి ఇది రావడం జరుగుతుంటుంది. సో వాట్సాప్ మ్యాప్ విత్ ఇంటిగ్రేషన్స్ రావడం వల్ల మనకి ఈజీగా మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనము చూసుకున్నట్లయితే ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్ అయితే మనకి ఉంటాయి. అలాగే ప్రీలోడెడ్ లైబ్రరీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఈ సెగ్మెంట్లో ఫస్ట్ అడాస్ వెహికల్ అంటే అడ్వాన్స్ డ్రైవ్ అసిస్టెన్స్ సిస్టమ్ అనమాట. సో ఫస్ట్ అడాస్ వెహికల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే మనకి ఫ్రంట్లో చూసుకున్నప్పటికీ ఫ్రంట్లో వచ్చేసి మనకి కొలిజన్ అలర్ట్ అయితే మనకి ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే నైట్ విజన్ టెక్నాలజీతో కెమెరా అయితే బాగానే యూజ్ చేశారు. అండ్ అది కూడా మనం చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. ఇండస్ట్రీలో మనకి ఫస్ట్ డిజిటల్ లాక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మాన్యువల్గా మోడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లోకి మీరు వెంటనే స్విచ్ అయితే అయిపోవచ్చు అనమాట. జస్ట్ మీరు తిప్పితే సరిపోతుంది. దాన్ని రొటేట్ చేసామంటే అండ్ మనకి ఇక్కడ మాన్యువల్గా మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి కొంచెం ఓల్డ్ టైప్ కార్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే మనము మాన్యువల్గా మిర్రర్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్కి సంబంధించింది. అండ్ ఇందులో మనల్ని ఏదైనా బాగా ఇంప్రెస్ చేస్తుంది అంటే దీని యొక్క పేలోడింగ్ కెపాసిటీ 1250 kgs పేలోడింగ్ కెపాసిటీ. అంటే మీరు 1.25 tons వరకు దీని మీద అయితే లోడింగ్ కెపాసిటీ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీకు టాప్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్యాన్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్. అలాగే ఒక లైట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యాబిన్కి సంబంధించినటువంటి లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒక ఆప్షన్ ఉంది, ఒక ఆప్షన్ లేదని ఏం లేదు. మీకు ఎవ్రీ ఆప్షన్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఆప్షన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకపోతే మనము డ్రైవింగ్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి రేంజ్, థండరు, రైనో అనేసి ఇలా మనకి మోడ్స్ అయితే ఇచ్చారు. రైనో మోడ్ అనేది ఒక మనం టాప్ మోడ్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రైనో మోడ్లో మనకి టార్క్ అనేది చాలా హెవీగా అయితే యూజబుల్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పవర్ఫుల్ బ్రేక్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒక అడ్వాన్స్డ్ సస్పెన్షన్గా కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో చాసిస్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి స్కేట్ బోర్డ్ చాసిస్ అయితే వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే స్పేస్ ఎక్కువగా ఉండడానికి, అలాగే సేఫ్టీ కోసం, అలాగే డ్రైవర్ యొక్క ఎబిలిటీ కోసం, ఈ మూడింటి కోసం వీళ్ళు స్కేట్ బోర్డ్ చాసిస్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇకపోతే మనము లాంగ్ డెక్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే 8.2 feet అయితే ఉంటుంది. ఇది మనము 2547 mm అయితే మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క హై టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 140 mm వరకు మనకి హై టార్క్ అయితే ఉంటుంది.
అలాగే వీటి యొక్క ఛార్జింగ్ టైమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందాక మనం 3.3 కిలోవాట్ అని చెప్పుకున్నాం కదా, ఇది 100% ఫుల్ అవ్వడానికి మనకి 6 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. అలాగే మనము 6.6 కిలోవాట్ చెప్పాం కదా, ఇది వచ్చేసి మనకి 4 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట కంప్లీట్గా మనకి 100% ఫుల్ అవ్వడానికి. అండ్ ఏదైతే మనకి ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉంటుందో దీని మీద మనకి 3 ఇయర్స్ వరకు వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ప్రొనౌన్సియేషన్లో మనం ఈలర్ అంటున్నాం కానీ అది యాక్చువల్గా ఆయిలర్, బట్ మనము ప్రొనౌన్సియేషన్లో దాన్ని ఆయిలర్ అని పిలుస్తాం. బట్ చూసినప్పుడు మాత్రం మనకి ఈ ఏదైతే స్పెల్ ఉందో ఈ స్పెల్ ప్రకారం మనము దాన్ని ఈలర్గా అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం అనమాట. బట్ యాక్చువల్గా కంపెనీ వాళ్ళు చెప్తున్నది ఆయిలర్ అని. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.